గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలాశ్రీ బ్లాగ్. సో ఇవాళ ఏంటంటే మా మమ్మీ అయితే స్నానానికి వెళ్ళింది. ఈరోజు నేను మా చెల్లి అయితే ఒక ప్లాన్ చేసుకున్నాం అనమాట. మా మమ్మీ ఆఫ్టర్నూన్ చేసిన రైస్ ఉండింది. సో ఆకలేస్తుంది, మేమిద్దరం ఏదో ఒకటి చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆమె అక్కడ రెడీ చేస్తుంది. ఏం చేస్తుందో చూద్దాము. నాకు చేయడం రాదు గైస్, యాక్చువల్లీ మా చెల్లి చేస్తుంది. సో ఆమె ఏం చేస్తుందో చూద్దాం వెళ్ళి. మా మమ్మీ అయితే స్నానానికి వెళ్ళింది అనమాట. హాయ్. సో ఏం చేస్తున్నావు? ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుందంట. చూడండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తుంది. జస్ట్ టైం పాస్. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇందులో ఏమేమో ఉన్నాయి గైస్. సో ఇవన్నీ వేసి ఎగ్స్ వేసింది. చూద్దాం ఏం చేస్తుందో. ఈవినింగ్ అయింది కదా, సో మా మమ్మీ అయితే స్నానానికి వెళ్ళింది. స్నానానికి దీపం పెట్టాలి కదా, ఈవినింగ్ టైంలో పూజ చేస్తారు కదా. సో మా మమ్మీ పూజ చేస్తారు అనమాట. ఇప్పుడు టైం 6:35. అప్పుడే ఆకలేసింది. వాళ్ళ అయితే ట్యూషన్కి వెళ్ళలేదన్నమాట. ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళకుండా 4:30కి వచ్చేసిన. ఎందుకో చాలా అలసటగా, కొంచెం టయర్డ్గా అనిపించింది. సో వచ్చేసిన ఇంకా స్కూల్ నుండి. వచ్చేసి సైలెంట్గా కూర్చున్నా. ఎక్కడి వరకు వచ్చింది? అయిపోయిందా? చూడండి, అందులో ఇప్పుడు ప్రిపేర్ చేస్తుంది, చూపిస్తాను చూడండి. ఒకసారి ఉప్పు, కారం, ఇంకేమేయాలా? చాలా ఎక్కువ అంత వేస్తే ఇంకేముందా? చూడండి, మేమైతే ఇట్లా చేసుకుంటాం అనమాట. డైరెక్ట్ రైస్ని పొడి పొడిగా చేసుకొని, కాలుతోంది గంట, పొడి పొడిగా చేసుకొని దాంట్లోనే కలుపుకుంటాం అనమాట. మా పొట్టక్క కలుపుతోంది. పాపం చాలా చేస్తుంది, స్పెషల్స్ ట్రై చేస్తుంది ఏదో ఒకటి చేయడానికైనా. నేనైతే అది కూడా చెయ్య, ఫ్రాంక్గా చెప్తున్నా. ఇది అయితే మిక్స్ చేసేసింది అనమాట. అల్లం మా మమ్మీ చేస్తుంది అనమాట. ఈ అల్లం ఎస్, చూడండి మా మమ్మీ స్టవ్ పైన ఏం లేకుండా చాలా నీట్గా పెట్టుకుంది. నేను కిచెన్లోకి వస్తే ఇట్లా ఉంటుంది అనమాట. కిచెన్లోకి రాని వాళ్ళు ఫస్ట్ టైం కిచెన్లోకి వస్తే ఇట్లే ఉంటుంది పరిస్థితి. ఎవరింట్లోనైనా చూడొచ్చు. ఎక్కడ డబ్బా అక్కడనే ఉంటుంది, ఉప్పు డబ్బా ఇక్కడనే, కారం అక్కడనే, ఉల్లవెల్లిపాయ పేస్ట్ అక్కడనే. యాక్చువల్లీ స్మెల్ అయితే చాలా 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 టెంప్టింగ్ వస్తుంది. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అది ఒక 10 minutes ఆగాల అది మంచిగా కావాలంటే. ఎంత బాగుంది చూడండి, చూడడానికి కూడా నోట్లో వాటర్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము. అది అంటే ఉప్పు కారం అన్నీ సెట్ అయినాయా లేదా అని చెప్పడానికి. కొంచెం కారం ఎక్కువైంది, అయ్యకు చాలా బాగుంది. ఐ లైక్ ఇట్. చూడు, మళ్ళీ తింటుంటే కలుద్దాం. సో చూడండి ఎంత బాగుంది ఉందో. ఆల్రెడీ టేస్ట్ చేసాం కదా, చాలా 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 బాగుందన్నమాట. చూడండి, తిని కూడా తింటుంది, ఇప్పుడే తింటుందన్నమాట. ఎట్లుంది టేస్ట్? బాగుంది, నువ్వే చేసినావు. సో థ్యాంక్స్ గాయ్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్, లవ్ యూ ఆల్. బాయ్ చెప్పు. బాయ్.